చంద్రబాబు ఇంటికి వచ్చారట వైఎస్ విజయమ్మ. వైఎస్ విజయమ్మ, నారా చంద్రబాబు నాయుడు ఇంటికొచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. వైఎస్ విజయమ్మ నారా చంద్రబాబు నాయుడు ఇంటికొచ్చి మరి ఆయనకి శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే తెలుస్తోంది. మరి చంద్రబాబు నాయుడికి ఆపోజిట్‌గా తన సొంత కొడుకు జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. అయినా సరే మరి ఆయనకి ఓటు వేయమని విజయమ్మ చెప్పనే లేదు. షర్మిలకు ఓటు వేయమని చెప్పారు గానీ, జగన్‌కి ఓటు వేయమని చెప్పలేదు. మరి దాంట్లోనే అర్థమవుతోంది విజయమ్మ ఎవరి పక్కన ఉన్నారనేది. అయితే ఏపీలో రాజకీయ పరంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల్ని మళ్ళీ తవ్వితీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్‌కి సంబంధించిన విషయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి కూడా ఆయనకు కొంత సమయం కావాలి అన్నారు. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాన్ని ఎంతగానో షేర్ చేస్తూ మరి తమకి సంబంధించిన పలు వివరాల్ని సైతం అందివ్వాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి మరి తను సీఎం కాబోతున్నందుకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు అందించారట. గతంలో చంద్రబాబు అలాగే రాజశేఖర రెడ్డి మధ్య మంచి బాండింగ్ ఉండేది. అలా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌గా కూడా విజయమ్మ గారికి చంద్రబాబుతో పరిచయం ఉంది. అందుకే మరి ఈరోజు ఆయన గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తోందని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయమ్మ చంద్రబాబు గారి ఇంటికొచ్చి మరీ శుభాకాంక్షలు అందించారట. తన కోసం తన మిత్రుని యొక్క భార్య రావడం, అలాగే వైఎస్ విజయమ్మ తన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా తనకు అభినందనలు తెలియజేయడానికి వచ్చినందుకు ఎంతగానో గౌరవించి ఆమెతో ఎంతో మర్యాదగా మాట్లాడారట చంద్రబాబు.